వింటావాలంబడి నక్సల్ బరి బిడ్డే కథ వింటావాలంబడి చదువుకునే పిల్లలంట బలిరే విద్యార్థి చదువుకునే పిల్లలంట బలిరే విద్యార్థి చాకులాంటి పిల్లలంట బలిరే విద్యార్థి చాకులాంటి పిల్లలంట బలిరే విద్యార్థి సూర్యుడు సుధాకరుడు బలిరే విద్యార్థి ధీరుడు మురళీ మోహన్ బలిరే విద్యార్థి ధీరుడు ఆనంద రావు నలుగురికి నాయకుడు జనార్దను నలుగురికి నాయకుడు బలిరే సురపనేని జనార్దను బలిరే మామూలు రైతు బిడ్డ పోరాటం మహాబిడ్డ ఈ నలుగురి వీరుల బలిరే చదువులు సందెలు వదిలి బలిరే విద్యార్థి చేతిల చెయ్యేసుకొని బలిరే విద్యార్థి లై బలై తీసుకొని బలిరే విద్యార్థి చేతిల చెయ్యేసుకొని బలిరే విద్యార్థి లై బలై తీసుకొని బలిరే విద్యార్థి కొన ఊపిరిపోయేదాట బలిరే విద్యార్థి పోరాడి సస్తమందు బలిరే విద్యార్థి పట్టణాలు వదిలిపెట్టి పల్లెకు బయలుదేరినారు ఒరే జానన్నా ఒరే ఎల్లన్నా నలుగురు వీరులలో ఆర్ఈసీలో విద్యార్థి కళాశాలను వదిలిపెట్టిండ్రు వదిలిపెట్టి గ్రామాలకు తరలండి పిలుపు అందుకొని ఈ నలుగురు వీరులు ప్రజలతో ఎలా కలిసిపోతుర్రంటే వాళ్ళతో కలిసి రిక్షా దొక్కిండో అరే రిక్షా వాళ్ళతో కలిసి రిక్షా దొక్కిండో అరే రిక్షా వాళ్ళతో కలిసి రిక్షా దొక్కిండో కాజీపేటలో ఉన్న కార్మికుల కలిసి ఆ కార్మికుల కష్టాలు తెలుసుకున్నాడు ఆ కార్మికుల బాధలకు కారణము చెప్పి ఆ రిజనిస్తుల రంగు ఇప్పి చెప్పిండో ఆ మెస్సు అన్నలతోని కలిసి బతికిండో ఆ చదువు రానులకు చదువు నేర్పిండో రాత రానులకు రాత నేర్పిండో ఆహా గజ్జల గంగన్న గురువైకినాడో గజ్జల గంగన్న గురువైకినాడో ఆ చెన్ను చిన్నాలకు అన్నయ్యినాడో చెన్ను చిన్నాలకు అన్నయ్యినాడో ఆ మాటలుగా కాకుండా చేతలతోనో ప్రజల కలవానికి పట్టుబట్టిండో ఆ ఏబివిపి గాన్ల ఏడిపించిండో ఆ మత పిచ్చి గాన్లది మడ మనిషినాడో ఆ వడపల్లి పడిపల్లి తక్కెళ్ళ పాడో ఆ సైకిల్ వేసుకొని తిరగసాగిందో ఆ ఏ ఊరు మీదంటే మీ ఊరే అందో మీ తల్లిదండ్రులు ఎవరంటే మీరే అన్నాడో ఆ అమ్మ అక్క అనని అమ్మల అగలిసే వాళ్ళ బిడ్డలను ఎత్తుకొని ముద్దాడినాడో నా చిన్నారి చెల్లెన్ల సీముడ్లు తీసే ఆ చెల్లి అక్క అని చెలివి చేసిండో ఆ పల్ల బతుకే మనకు బతుకను కొండో ఆ మెల్లంగా పల్లెలకు బాట పట్టిండో ఆ మెల్లంగా పల్లెలకు బాట పట్టిండో ఆ ముగ్గురు తమ్ములను వెంటేసుకుండో ఆ మెదకు జిల్లాలోన కాలు పెట్టిండో నా మెదకు జిల్లాలోన కాలు పెట్టిండో ఆ మెదకు జిల్లాలోన కాలు పెట్టిండో ఒరే మల్లన్న ఈ నలుగురు వీరు మెదక్ జిల్లాకు మొత్తంగా కాలు పెట్టిండ్రు మెదక్ జిల్లా ఎట్లుందో చెప్తా వినరన్నా మెదకు జిల్లాలోనా ఒరి నాయనా మెతుకులేని పల్లె
పల్లెందిరా ఒరి నాయనా బతకలేని జనముందిరా బతకలేని జనముందిరా నవాబుల కాళ్ళ కిందరా నలిగిపోయిన పల్లె సీమరా నవాబుల కాళ్ళ కిందరా నలిగిపోయిన పల్లె సీమరా భూసాముల కాళ్ళ కిందరా భూసాముల కాళ్ళ కిందరా బూడిదైన బుచ్చి పల్లెరా బూడిదైన బుచ్చి పల్లెరా రజాకార్ల భూసాములతో రణం చేసి ప్రాణమిచ్చిన రణం చేసి ప్రాణమిచ్చిన రైతు బిడ్డలను కన్నా రత్నాల పల్లె సీమ జిల్లాలోనా మెతుకులేని పల్లెందిరా బతకలేని జనముందిరా బతకలేని జనముందిరా ఏటికి అరే ఏటికి ఎడమ పక్కన ఎండిపోయిన మూట అవును ఏటికి కుడి పక్కన కోటీసుల మూట కోటీసుల మూట బావులు బయటికి ఎడమ పక్కన ఎండిపోయిన మూట బావులు ఏటికి కుడి పక్కన కోటీసుల మూట బావులు ఎండకాలం వచ్చనంటే ఏటి నీళ్లు మలుపుకొని కోటీసుల పూలలను కోటి తిప్పలు బతకలేని జనముందిరా బతకలేని జనముండ్రురా బతకలేని జనముండ్రురా. విద్యార్థులారా రిటైర్డ్ అయిన ఉద్యోగులారా ఇక మాకు ఇట్లా అవకాశం వస్తే సగం సగం పని చేయమంటారు. ఇది ఎటు కాకుండా అయింది. నేను ఇప్పుడు ఏం చెప్పాలి? ఇక్కడ పిల్లలేమో అన్నం వస్తాం చెప్పు వచ్చని చెప్పంటారు. మళ్ళా వస్తాము. విద్యార్థులకు ఇచ్చేయమంటున్నాం ఇక.